చూసి కవర్ ఉంటుంది. చింతపుల్లి ప్రదేశం ఇక్కడనే దాటారు ఫ్రెండ్స్, చూసుకోండి. ఇప్పుడు అక్షరాలు అక్కడ నడుచుకున్నాం. ఎంబడి పడుతురు ఫ్రెండ్స్, ఇక్కడ టిఫిన్ చేయమని ఎంబడి పడుతురు మొత్తం. HBC 696B రూమ్కి వెళ్తున్నాం. కెమెరా అది దర్శనం అయిపోయింది. మాధవ నిలయం నుండి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం మేము అయితే ఇప్పుడు. యూట్యూబ్ అయింది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే చెప్పులు వేసుకపోయారు. మాకైతే 50 రూపీస్ రూమ్స్ దొరికినాయి. ఇప్పుడైతే అక్కడికి పోతున్నాం. ఇవన్నీ వెకేట్ చేసి లాకర్ నుండి బస్సులో పోవాలట. అమ్మ పలిగిపోతుంది నడిచి. 50 రూపీస్ రూమ్స్ కాడికైతే పోతున్నాం ఇప్పుడు. HVAC సన్నిధానం చైర్మన్ ఆఫీస్ అడిపోతాను. This is Harish. You cannot recognize me, but still I am Harish. ఫ్రెండ్స్, ఇదే మా 50 రూపీస్ రూమ్స్ అయితే ఇవే. చూద్దాం ఇప్పుడు. దిస్ ఇస్ ద రూమ్. లైట్ బంద్ అయింది. After struggling, lot of struggles, finally మా రూమ్లో వేసుకున్నాం. చాలా టైర్డ్ అయిపోయినాం, పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి షాపింగ్ చేసుకుంటున్నాం. ఎనర్జీ లెవెల్స్ 0. నైట్ మొత్తం ఫ్రెండ్స్ మన మాధవ నిలయంలో మెలికలు మీదకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఇబ్బంది అయింది, చలి పెట్టింది. ఫ్రెండ్స్, ఇదే మేమున్న శ్రీవారి ఫ్రీ కాటేజెస్లో ఉన్న ప్లేస్లో ఉన్న లొకేషన్ ఇది. అదే లొకేషన్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అది మెయిన్ బ్లాక్, ఇది మేము ఉండేది. ఇవి కావాలంటే పొద్దున 5 to 12 దాకా ఇస్తారు అన్నట్టు. అవైలబిలిటీ ఇస్తారు, లేకపోతే కదమే. వెదర్ చాలా కోల్డ్ ఉంది, జలుబు అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ కాణిపాకం కాదు, ఆకాశగంగా శివారిపాదం జపాలి. వాటిని తిరిగి వచ్చినాక ఆకాశగంగా, మన పాతాళ గంగా, ఇదేంటిది జపాలి, ఇవన్నీ చూసుకుంది. పాప వినాశనం అన్నీ చూసుకోవాల్సింది. జపాలి, శ్రీవారి మెట్టు, శ్రీవారి పాప వినాశనం ఎందుకంటే ఇసంటి పాపాలు పోవాలని పాప వినాశనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేసింది पार्क. यहाँ से खोल दिया, यहाँ से जाने की कोशिश नहीं की है क्योंकि बंद हुए. रिएक्शन डर से खोल ఇట్లా తిరుగుదాం ఒకసారి. విఐపి వాళ్ళు కాదు కదా, ఆయన కేసు వేయరు కదా. అది కూడా బాగుంది. మరి ఎక్కడ పడితే అక్కడ వాడకని ఏమన్నా కాదు, ఓన్లీ అలా వాడకన్నారు. టెంపుల్ అని ఈ కాటేజ్ మొత్తం జనరేటర్ ట్రాన్స్ఫర్ వాడకే. మళ్ళీ నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
నెక్స్ట్ ప్లాన్ చూసుకున్నట్టయితే రేపు మార్నింగ్ లేచి 6 తీర్థాలు ఉంటాయి కదా, అవి ఏమన్నా టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. 5 జపాలి, పాప వినాశనం, పాతాళ గంగ, శ్రీవారి పదాలు, శ్రీవారి పాదాలు. శ్రీవారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ ఎందుకు దిగినామంటే 8 o'clock దిగిన వెంటనే ఆయన విష్ణునివాసంలో పోతే బాగా జనం ఉన్నారు, మాతో కాలే ఇక. అలా పడింది. ఒక ఆటోని అడిగితే భూదేవి కాంప్లెక్స్లోకి పోవాలి, అక్కడ ఓన్లీ టికెట్లు ఇస్తారు, మిగతా ప్లేస్లలో అయితే రూమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. ఆయనతో పోయినాం, టిఫిన్ చేసినాం. చేసుడుతోనే అలా చూస్తే లైన్లో కూర్చున్నారు ఆల్రెడీ లైన్లో మంది. 4 hours వెయిటింగ్ తర్వాత 4 hours వెయిట్ చేస్తే అందులో భూదేవి కాంప్లెక్స్ లో లభించడం ఎగ్జాక్ట్లీ 2 o'clock ఇచ్చిర్రు. 2 గంటలకు ఇస్తే తీసుకొని 3 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించినాం. లగేజ్ ఒకటి కింద ఇచ్చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఓన్లీ మా దగ్గర పెట్టుకొని కెమెరా తీసుకొచ్చేసి పోయినాం. స్టార్టింగ్లో ఆయనతో కెమెరా ఆపేసారు. ఇదేంటి అని అడిగితే నేను యాక్షన్ కెమెరా అని చెప్పిన. యాక్షన్ కెమెరా అయితే ఎందుకు కెమెరానే కదా అని ఆయన తీసుకున్నారు. అక్కడ మా డీటెయిల్స్ తీసుకుని ఇది డ్రోన్ అంటాడు ఆయన. ఫస్ట్ ఇది కెమెరా అంటే డ్రోన్ అంటాడు. అది తేనెతెట్ట లాంటిది, అది ఏంటో అబ్బా ఇక్కడ డేంజర్ ఉంటాయి. కాకపోతే ఫాగి చూసిన ఇలా ఎట్లా వస్తుంది వీడియోలో మొత్తం ఫాగి. ఏంటిదా ఇది? శ్రీనివాసం సన్నిదా? ఇది ఫ్రెండ్స్, ఇదైతే సన్నిధానం బ్లాక్ 1 మన ఫ్రీ కాటేజెస్లో ఇది ఒక కాటేజ్ అన్నట్టు. 8 o'clockకి చెక్ ఇన్ అయితే మళ్ళీ 8 o'clock మార్నింగ్ వెళ్ళిపోవాలి. చాలా చక్కటి వాతావరణంలో కట్టింది ఇది. यहाँ से निकाले కెమెరా చెకింగ్ అయిపోయింది, మీదికి నడిచినాం. ఆయన సగం దూరం పోయినాక ఆయన మా ఫ్రెండ్ బీచ్ అయిపోయింది మొత్తం అనారోగ్య పాలయ్యాడు. ఆఫ్టర్నూన్ 2 అయిపోయిన తర్వాత అయితే మెట్లు ఎక్కద్దు, ఎందుకంటే రాత్రి మొత్తం చీకటి అయిపోతుంది. అడవి జంతువుల ప్రమాదం బాగా ఉన్నది కాబట్టి నైట్ 3 తర్వాత అసలు లోపలికి పోవద్దు. ఫ్యామిలీతో అయితే అసలు పోవచ్చు కానీ పోవద్దు, ఎందుకైనా బెటర్ అని. అది మొత్తం గుండు కొట్టపోయినావు సగం పెట్టి. మార్గం మధ్యలో చిరుతపులి సంచరించే ప్లేసెస్ అండ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ చిరుతపులులు సీసీ కెమెరాలు మనం ఎత్తుకపోయినాక చూపెడితే ఏంది మనం కాపాడలేవు కదా. అడిబందులు కాబట్టి గుంపులుగా జింకలు ఉన్నాయి. బెటర్ రావాలంటే ఏంటంటే ఫస్ట్ బుక్ చేసుకోవాలి రూమ్స్కి. ఇట్లా ఇక్కడ వచ్చినామంటే ఇక్కడ మొత్తం బయట తిరుగుడే ఉంటుంది. ఆ లాకర్లలో బట్టలు పెట్టుకొని కింద పడుకోవాలి. కింద మొత్తం అయితే ఎలుకలు తిరుగుతున్నాయి, ఒక రేంజ్లో ఎలుకలు మొత్తం మీదకెళ్ళి పోతున్నాయి. కొద్దిగా మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గింది, ఒకప్పటిలా లేదు. నిజం నిర్భయంగా చెప్పాలని. చూడండి ఫ్రెండ్స్, గార్డెన్ ఎంత బాగుందో. చెప్పుల దొంగలు బాగానే ఉన్నారు. చెప్పుల దొంగలు ఉన్నారంటే ఆటోమేటిక్గా అన్ని దొంగతనం చేసే వ్యక్తులు ఉంటారు ఇక, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అయితే ఇవాళ 3కి మాకు టోకెన్ 3కి ఇచ్చిర్రు. ఎర్లీ మార్నింగ్ 3కి ఇస్తే మేము పోయినాం. కరెక్ట్ మాకైతే అదృష్టం కొద్ది 2 గంటలలో అయిపోయింది దర్శనం. బయటకు వచ్చినాం. లడ్డూస్ అయితే ఎక్కువలే. అంత మా ముందు ఉన్న వాళ్ళకు 20 కూడా ఇచ్చిర్రు 2 టోకెన్ల మీద. మాకైతే ఎందుకు అయిపోతుంది, లడ్డూలు బాగాలేదు. బొమ్మసీన్ అయితే మధ్యలో తప్పిపోయాడు. మైక్లో చెప్పిద్దాం అనుకుంటే కానీ దొరికింది మళ్ళీ లాస్ట్. లడ్డుల కౌంటర్లు తప్పిపోతే అనుకుంటే మాకట ఫస్ట్ లడ్డుల కౌంటర్ కాడ ఉండే. అది బొమ్మసీన్ యొక్క గొప్పతనం. ఏంటో మరి మంచిగా ఉంది అయితే. దర్శనం లైన్లో అయితే తొక్కిసలాట మంచిగా ఉంది. కొంచెం హుండీలో దేవాలయం లోపల హుండీలో అయితే లైన్ మెయింటైన్ చేస్తలేరు. ఒక రేంజ్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. టోకెన్లు అయితే న్యూ అప్డేట్ ఏంటంటే 2 నుంచి ఇస్తారు. మధ్యాహ్నం 2 నుండి ఎన్ని టికెట్లు అవైలబుల్ మందిని బట్టి తొందర అయిపోతే తొందర, గంటలు అయిపోయేది తెలియదు. 2 గంటలలో అయిపోయేది తెలియదు. మంది లేకపోతే రాత్రి 12 దాకా కూడా ఇస్తారట. అట్లా లొకేషన్ అయితే మొత్తం ఫాగి అయిపోతుంది మొత్తం. ఇక్కడైతే మా కాటేజెస్ ముందు చిన్న పార్క్ లాగా ఉంది, అందులోనే ఎక్స్ప్లోర్ చేస్తాం ఇప్పుడైతే ప్రజెంట్. గుండంలోకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ శ్రీవారి పాదాలకు
6 క్షేత్రాలు ఉంటాయి. 6 క్షేత్రాల కాడికి తిరిగి వచ్చేస్తాం. తర్వాత షాపింగ్ చేసేది ఉంది, ఇంకా బాగా పెద్ద పని. షాపింగ్ తర్వాత 8 o'clock ట్రైన్ ఉంటుంది, కరీంనగర్ దాకా వెళ్ళిపోతాం. రూమ్ తీసుకున్న ఆధార్ కార్డు ఇచ్చేస్తే మనకు రిటర్న్ పడతాయి 500 రూపీస్. 1000 రిటర్న్ వస్తాయట ఫ్రెండ్స్. 500 ఫస్ట్ 500 రిటర్న్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రూమ్ రిటర్న్ ఇచ్చేస్తే నెక్స్ట్ మన పని స్నానం చేయాలి గుండంలో పోయి. మెల్లగా అడుగుతుంది ఫ్రెండ్స్. దొడ్డిదారిలో వెళ్తున్నాం. వాళ్ళు టిప్ అడిగిన టిప్ ఇవ్వకపోతే ఎంబడి పడుతున్నా అని దొడ్డిదారిలో వెళ్ళిపోతున్నాం. హిల్వీ కాటేజెస్ ఫ్రెండ్స్, వేరే ఉంది, రిచ్ ఏరియా, ఫారెన్ కంట్రీ సేమ్. ఇక్కడ రిచెస్ట్ ఏరియా ఇన్ తిరుమల. ఏమన్నా ఉందా అని ఫారెన్ కంట్రీ. పీసీలో ఇది మనకు రూమ్స్ ఇచ్చే ప్లేసు. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనకు రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ మెసేజ్ పట్టుకొని మనకు ఆ మెసేజ్ స్కాన్ చేసుకుంటే మనకి ఎక్కడ రూమ్ వచ్చింది అనేది ఉంటుంది. అక్కడ ప్రతి ఏరియాకి ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లో ఇట్లా వస్తే మనకు అమౌంట్ పే చేసినాక యూపీఐ ద్వారా రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్స్ మనకు 500 ఎక్కువ తీసుకుంటారు. రూమ్ వెకేట్ చేసినాక మన 500 మనకు అకౌంట్లో పడిపోతాయి వితిన్ 1 day or 2 days. బస్ అయితే అయిపోతుంది. వాడు రాదా మనోడు? ఆయన రాదు, వెకేట్ కాదు, ఫోటో దిగా. ఫ్రెండ్స్ హిల్వీ కాటేజెస్ అట ఎట్లున్నాయి చూడండి, మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి. హిల్వీ కాటేజెస్. డిఫెండర్, అక్కడ డిఫెండర్ ఉంది. కళ్యాణ కట్టే పెళ్లి చేసుకునే ఎవరన్నారు ఫ్రెండ్స్? కళ్యాణ కట్ట అంటే పెళ్లి చేసుకునేదట. అప్పుడు కామెంట్ మెయింటైన్ చేయొద్దా? హైలైట్స్ నీ అమ్మాయి ఏం కార్లు ఆయన. వేరే కలర్ అయితే మోసం. ఫ్రెండ్స్ ఉన్న రిచ్ కార్లు అన్ని ఇక్కడ ఉన్నాయి మంచిగా. అక్కడే ఆన్ చేస్తాయి. బుక్ అయినా 50 meters. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాడవీధిలో తిరుగుతున్నాం మేమైతే. ఇక్కడ మాడవీధిలో చెప్పులు వేసుకోవద్దు. ఇవాళ డేట్ వచ్చేసి December 10 మార్నింగ్ ఉదయం 10 గంటలు. ఇది ముందు కోనేరు, శ్రీవారి కోనేరు.
నిన్న మనం తిన్నది వెంగమాంబ సత్రం, అక్కడ ఉందా అదే వెంగమాంబ సత్రం, 24 hours ఫుడ్. ఫ్రెండ్స్ ఇదే వరహస్వామి టెంపుల్. హెవీ క్రౌడ్. మన తిరుపతి దేవుని దర్శనం చేసుకునే ముందు వరహస్వామి దర్శనం చేసుకోవాలని అందరు అంటారు కదా, అందుకే పిచ్చి క్రౌడ్ అయిపోయింది మొత్తం. ఇది వెంగమాంబ స్టాచ్యూ. అది భోజనశాల, గోయింగ్ టు వెంగమాంబ ఫుడ్ స్టాల్ అగైన్.